ఈ దేశంలో హిందువులని, హిందూ మతాన్ని దూషించడం ఓ హక్కు. మీరనేది కరెక్టే. మన దేశంలో హిందువులని, హిందూ మతాన్ని, హిందూ దేవులని దూషించడం, తిడటం, నానా రకాలుగా అన్న మాటలు అనటం ఒక హక్కు. ఇలా ఎవరన్నా కానీ చేస్తే ఎవరి మీద కేసులు ఉండవు, ఎందుకంటే హక్కు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వజహత్ ఖాన్ ఖాద్రీ రషీది, వజహత్ ఖాన్ రషీది ఫౌండేషన్ అడుగుతా ఉన్నాడు. వాడు ఎంత ఘోరంగా మన కామాఖ్యాదేవి గురించి మాట్లాడాడంటే, వాడు వాళ్ళ అమ్మ కడుపు నుంచి బయటికి ఎలా వచ్చాడు? యోని మార్గం ద్వారా, రైట్? వెజీనా. దానిని యోని అందామా, వాడు వచ్చిన జన్మక్షేత్రం అందామా? మనమైతే జన్మక్షేత్రం అనే అంటాం. పసిబిడ్డ నుంచి ముదుసల వరకు ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, అరికాల నుంచి తల వరకు ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, వాటికి ఉన్నటువంటి పర్యాయపదాలు, నానార్థాలు ఏవైతే ఉన్నాయో ఎట్టబడితే అట్ట వాడేవాళ్ళు ఉంటారు. కొడాలి నాని నీ అమ్మ మొగుడు అన్నాడు. అంటే ఏంటి? మీ నాన్నరా అన్నాడు. ఏమనిపించింది ఎదుటికి? ఎరా నీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అని అడిగితే ఎదుటి కలితే లేదా? మొన్న అఖండ 2నా అరే అఖండ మన సినిమాలో శ్రీను గారు మీ నాన్న బాగున్నారు అన్నదానికి మీ అమ్మమ్మ కూడా బాగున్నదానికి ఎంత తేడా ఉందని చెప్పేసి అంటాడు. అలా ఇక్కడ కామాఖ్యాదేవి ఆలయంలో అమ్మవారికి సంబంధించి అమ్మవారి యొక్క యోని పట్ట శరీరం ఎలా దక్షయజ్ఞంలో అమ్మవారు ఆ కాలిపోతున్న మూమెంట్లో, ఆ తర్వాత శివుడు తీసుకున్న మూమెంట్లో, ఇక లోకాలన్నీ కూడా అల్లల్లాడిపోతున్న మూమెంట్లో ఆయన యొక్క విష్ణు చక్రంతో ఖండిస్తాడు. అలా అమ్మవారి యొక్క శరీర భాగాలు ఒక్కొక్క చోట పడతాయి. అలాగే అవి వచ్చేసరికి అష్టదశ శక్తి పీఠాలు అన్నట్టు, కొంతమంది 108 శక్తి పీఠాలు అన్నట్టు అంటూ ఉంటారు. అలా కామాఖ్య దేవాలయం కూడా ఒకటి. వీడు అంటాడు యోని అంటే తెగిపడ్డటువంటి యోని, దానిని పూజిస్తున్నారేంటి ఈ మూర్ఖులు? ఇంతకు మించిన ఘోరం ఒకటి ఉండిద్దా అంటోడు ఘోరంగా పోస్ట్ పెట్టాడండి. 145 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో 85% పైగా ఉన్నటువంటి హిందువులు, అంటే 100 కోట్ల పైగా హిందువులు పూజిస్తున్నటువంటి ఒక అమ్మవారికి సంబంధించి, ఆమె యొక్క విగ్రహానికి సంబంధించి, ఆ దేవాలయానికి సంబంధించి, ఆమె భక్తులకు సంబంధించి ఎంత దారుణంగా వీడు దూషిస్తా పోస్ట్ పెట్టాడండి. చాపుడు వెజీనా, దట్ మీన్స్ కొయ్యబడ్డ వెజీనా, చెక్కబడ్డ వెజీనా, లైక్ ఆవేలో యోని తెగిపడ్డటువంటి యోని, లేదంటే లైక్ ఆవేలో అంటూ ఘోరంగా పోస్టులు పెట్టాడు. వీడిని అరెస్ట్ చేయకపోగా కేసులు పెడదామని వెళ్తే కేసు తీసుకోవాలి. అదేమంటే హిందూస్ని సి పెట్టాడు. భయంకరమైన వేరే వాడు అలా పెట్టాడు. తర్వాత తాగుతారు వీళ్ళు బతికింత అన్నట్టుగా అలా పెడతాడు. అల్లా ఒక్కడే విజేత అని వాడిన వాడు అల్లాకి సంబంధించి పొగుడుకుంటూ హిందువులని, హిందూ దేవులని దూషిస్తూ ఘోరాతిఘోరంగా పోస్టులు పెట్టాడు. వాడిని అరెస్ట్ చేయకపోగా, కేసు ఇది చేయకపోగా, వాడు మన అమ్మాయి ఎవరైతే శర్మిష్ట ఉందో తన మీద వీడు వెళ్ళేసి కేసు పెట్టగానే అరెస్ట్ చేసేసారు. ఆ అమ్మాయి ఎక్కడో పూణేలో లా కాలేజీ చదువుతుంది, 4th ఇయర్లో ఉంది. దాన్ని ఇప్పుడు వచ్చే సొంత గురుగ్రామ్, కలకత్తా 1500 కిలోమీటర్లు వెళ్ళి ఆమెను తీసుకొచ్చారు. ఎందుకు? ఆ అమ్మాయి వచ్చేసి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఒక పోస్ట్ పెడితే పాకిస్తానీ వాళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు రెస్పాండ్ అయితే వాళ్ళకి గట్టి కౌంటర్ ఇస్తూ, బాలీవుడ్లో ఈ ముస్లింలకు సంబంధించినటువంటి హీరోలు ఉన్నారు కదా, ఊరు రెస్పాండ్ అవ్వలేదు ఏంటి అన్నట్టు ఒక పోస్ట్ అనేది పెట్టాను. అది వేరేలాగా ఉంది అన్నట్టుగా కొంతమంది రెస్పాండ్ అవుతూ పోస్టులు పెడుతూ ఉంటే సరే అని చెప్పేసి క్షమాపణ చెప్పి డిలీట్ కూడా చేసి, దాని మీద వీడి పెట్టాడు కేసు. ఏమని? సమాజంలో గొడవలు పెట్టేలా ఉంది, ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిందే, అటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు, అరెస్ట్ చేసి ముందు లోపలేండి కేసు ఫైల్ చేసి ఏది వజహత్ ఖాన్ గడి పెట్టింది. హిందువులని, హిందూ దేవులని ఘోరంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టి ఈ వెధవ వీడు పెట్టిన పోస్టుల తాలూకు కనీసం పోలీసు క్రాస్ చెక్ చేయకుండా వీడు ఎవడు ఇటువంటి కేసు పెడుతున్నాడు, వీడి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సేమ్ చెక్ చేయకుండా, చెక్ చేసిన పైనుంచి మమతా బెనర్జీ ఆశీస్సులు ఉన్నాయి కదా, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా. పశ్చిమ బెంగాల్లో 9.5 కోట్ల మంది జనాభా ఉంటే
అందులో 70% మోర్ దాన్ వచ్చేసి హిందువులు ఉన్నారు. నిజంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులు ఒక్క లైన్ అక్కడ మమతా బెనర్జీకి ఓటు వేశారంటే వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో చెల్లిని ఇంకా మమతా బెనర్జీ కావచ్చు, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, ఏ చేసినా మాకు ఇష్టం అని చెప్పేసి అన్నట్టే లేదు. నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొన్న ఏకంగా బంగ్లాదేశ్ బోర్డర్ ముజఫర్ నగర్ ఏదో ఉంది కదా, హిందువులు భయపడిపోయి వేరే చోట్లకి వెళ్ళిపోయారు. వక్ఫ్ సవరణ బిల్లుకి నిరసనగా వాళ్ళు అక్కడ చేసిన హడావుడు ఏంటంటే హిందువులను చంపారు, హిందువులు కొట్టారు, హిందూ సంస్థలు దాన్ని ఏమంటారు షాపులు మొత్తం లూటీ చేసేసారు. ఎంత దారుణం అసలు! హిందూ దేశంలో అత్యధికంగా 70% హిందువులు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా హిందువులకు రక్షణ లేదు. బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్లో ఎంత దారుణం! సో చివరికి పాపం వెళ్ళి ఆ అమ్మని పట్టుకొచ్చేసారు, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఒక్కడంటే ఒక రెస్పాండ్ అవ్వలేదండి. సౌత్ నుంచి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. ఏ రేంజ్లో రెస్పాండ్ అయ్యాడంటే అసలు తెలుగుడి పవర్ అంటే ఇదా, జాతీయ రాజకీయాలు తెలుగుడి సత్తా అంటే ఇదా, నిజంగా ఒక తెలుగుడి రెస్పాండ్ అయితే ఎలా ఉండిద్దని పవన్ కళ్యాణ్ సూటిగా అడిగాడు. ఏమ్మా మమతా బెనర్జీ, నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మహువా మొయిత్రి కావచ్చు, తర్వాత షయోని ఘోష్ వీళ్ళు కానీ శివలింగానికి కండోమ్ దొడికి ఒకటి, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఉన్నటువంటి ఆ టవర్స్ ఏవైతే న్యూక్లియర్ టవర్స్ అవి శివలింగాలంటూ వాటిని త్వరలో తవ్వుతారంటూ ఒకట్లు, రోడ్డు మీద శివలింగ ఆకృతిలో వచ్చేసి పాదచారులు నడిచేటప్పుడు ఆ చిన్న పిల్లర్స్ అయిపోయి అవి శివలింగాలంటూ ఒకడు, దిడ్డంగా దూషిస్తూ ఘోరాతి ఘోరంగా పోస్టులు పెడితే ఒక్కడమే చర్యలు తీసుకోకపోగా ఈమె సైతం సనాతన ధర్మాన్ని ఘోరాతి ఘోరంగా మాట్లాడి మమతా బెనర్జీ మరలా రిపీట్ చేయడం నా ఇష్టం లేక నేను ఏం మాట్లాడింది ఏంటి రిపీట్ చేయట్లేదు. మీకు తెలుసు ఎంత వరస్ట్గా టీఎంసీ వాళ్ళు పోస్టులు పెట్టారో, వీడియోలు మాట్లాడారో, పబ్లిక్ అయినా మాట్లాడారో మనందరూ తెలుసు. వాళ్ళ మీద చర్యలు లేవు. అండ్ ఈ వజహత్ ఖాన్ గారు ఘోరాతి ఘోరంగా పోస్టులు పెట్టాడు హిందువుల మీద, దారుణంగా దూషిస్తూ హిందూ దేవులని, వాడి మీద కేసులు లేవు. అరే బాలీవుడ్ సెలబ్రిటీల గురించి, ముస్లిం మత చెందిన వారి గురించి అమ్మాయి ఏదో పోస్ట్ పెడితే ఆ తర్వాత తీసేసే క్షమాపణ కూడా చెప్తే ఆమెని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేయటం ఏంటి అసలు? దటు ఎక్కడో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక అమ్మాయిని పట్టుకొని నువ్వు కలకత్తా పట్టుకెళ్తావు అంటే అసలు ఏంటి అన్నట్టు? ఇదే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు. ఏంటిది? భారతదేశంలో ఏ దేశం ఇది? ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? తప్పు చేసింది మీరు అంటే ఆయన రెస్పాండ్ అయిన విధానం చూసండి. అప్పుడు నార్త్ ఇండియన్ మిగతా రెస్పాండ్ అయ్యారు, మన దూరం వాళ్ళు మిగతా రెస్పాండ్ అవుతున్నారు. ఏం కరెక్ట్ కొట్టాడు పాయింట్ అని విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూపెట్టాడు. బంగ్లాదేశ్లో కూడా హిందువుల్ని దారుణంగా చంపుతున్నప్పుడు హిందువులకు సపోర్ట్ ఉండాలంటూ అక్కడ హిందువుల మీద దాడులు ఆగాలంటూ నిలబడ్డవాడు పవన్ కళ్యాణ్, నినదించినవాడు పవన్ కళ్యాణ్. ఈరోజు జాతీయ రాజకీయాలలో హిందూ ధర్మానికి సంబంధించి భారతీయుల కోసం అన్నట్టు మాట్లాడుతున్నవాడు, నిలబడుతున్నవాడు, గట్టిగా నినదిస్తున్నవాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న విధానం చూసి సౌత్లో అసలు ఎలా అంటే నార్త్లో మోడీ, సౌత్లో వచ్చేసి ఈయన, లేదా నార్త్ యోగి ఆదిత్యనాథ్, సౌత్ పవన్ కళ్యాణ్. రానున్న రోజులలో సౌత్ నుంచి ఒక అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఈ దేశం కంటే, అది పవన్ కళ్యాణ్ అవుతాడా ఇలానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. సీరియస్లీ ఒక తెలుగోడు ఆలోచించి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక తెలుగోడు అవతల తప్పు నిలదీస్తే ఎలా ఉంటుందో ఈరోజు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు. తెలుగోడి దెబ్బ అదిరిన దెబ్బ అంటూ, హిందువులు ఇప్పుడన్నా కళ్ళు తెరవాలంటూ, మేల్కోవాలంటూ, అంత ఐకమత్యత ఉండాలన్నట్టు పవన్ కళ్యాణ్ మరొకసారి గుర్తు చేశారు. నేను మరలా చెప్తున్నా కదా, ఇంత దారుణంగా ఈ రోజు పశ్చిమ బెంగాల్ ఉంది అంటే సీరియస్లీ అవునన్నా కదా మీరు ఏమనుకోవద్దు. కేంద్రంలో ఉన్న చేతకాంతనం, పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి హిందువుల మమతా బెనర్జీకి వాళ్ళ టీఎంసీకి ఓట్లేయడం, దీనివల్ల ఇంత దరిద్రం, ఇంత అరాచకం.